నేను చెప్పడం కామనే, మీరు వినటం కామనే, అయినా ప్లీజ్ ఫాలో చేయండి. మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర డిజైన్ చేసే పాసిబిలిటీ ఉందంటే నో డౌట్ ఖచ్చితంగా చేసే తీరుతాం. ఎందుకంటే వచ్చిన అవకాశం ఏదైనా సరే మేము వదిలే ప్రసక్తే లేదు. మేము వర్క్ చేసామంటే మాకంటూ ఓ మార్క్ పడాల్సిందే అక్కడ. అది వర్క్ చిన్నదైనా పెద్దదైనా. మేము 2 లక్షల రూపాయల లోపు నుంచి 20 లక్షల పైగా చేస్తున్న సైట్లు కూడా ఉన్నాయి. 2 లక్షల బడ్జెట్ అయినా 20 లక్షల బడ్జెట్ అయినా ఫినిషింగ్ అవుట్పుట్ ఒకేలాగా ఇస్తాం. కొన్ని సందర్భాల్లో సైట్ లేట్ అవ్వచ్చు, కానీ ఇప్పటి వరకు సైట్ మధ్యలో వదిలేసాం రిమార్క్ లేదు. కస్టమర్ కి కమిట్మెంట్ ఇచ్చిన బడ్జెట్ లో మాకు మిగలొచ్చు మిగలపోవచ్చు, కానీ కస్టమర్ కి అన్ని అనుకున్నట్టుగానే చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. నేను ఈ మధ్య కాలంలో పడుతున్న ఇబ్బందులు చిన్నవి కాదు. నన్ను అర్థం చేసుకుని ప్రతి కస్టమర్ సపోర్ట్ చేశారు. నేను అంతే పద్ధతిగా కస్టమర్ అనుకున్న అవుట్పుట్ తో నేను సైట్ అయితే హ్యాండ్ ఓవర్ చేశాను. వర్క్ నమ్ముకున్నాడు, వర్క్ మీద బతుకున్నాడు, వర్క్ ఎప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోడు. అదే వృత్తి ధర్మం కూడా కాదు. ఎదగాలనుకున్నాడుకి కష్టాలు రావడం కామనం. ఆ కష్టాలు ఎలాగుంటాయంటే నమ్మి వర్కులు చేస్తాం, చివరాఖరికి వచ్చేటప్పటికి వంకలు చెప్పి అమౌంట్ ఎగ్గొడతారు, అలాగే నెంబర్ బ్లాక్ లో పెడతారు. ఈ ప్రాబ్లం నేను ఒక్కనే కాదు, నాలా చాలా మంది అయితే ఫేస్ చేస్తున్నారు. పర్సనల్ గా మెసేజ్ చేశారు కనుక ఈ రోజు ఈ వీడియో రెడీ చేసి. అసలు ఏ వర్కర్ అనే వర్క్ ఎందుకు ఒప్పుకుంటాడు? వాడు బ్రతకడానికి ఒప్పుకుంటాడు, తిరిగి పెట్టుబడులు పెట్టి వర్కులు నడపడానికి కాదు. వర్క్ 5-10 లాభాలతో ఒప్పుకున్న వర్కరు చివరాఖరికి వచ్చేటప్పటికి వేలలో నష్టపోతే ఆ వర్కర్ ఏం తిని పెరుగుతాడు? దయచేసి ప్రతి కస్టమర్ అర్థం చేసుకోండి, అలాగే వర్క్ ఒప్పుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. మీరు ఇబ్బంది పడకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీకు నమ్మకం ఉంటేనే ఒక వ్యక్తికి ప్రాజెక్ట్ ఇవ్వండి, లేదంటే అక్కడితోనే డ్రాప్ అయిపోండి. ఈ సైట్ కస్టమర్ నాకు చాలా సపోర్ట్ చేశారు, అది పర్సనల్ గా చాలా విధాలుగా. అలానే